జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి. సార్, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్న అంశాలు ఈ టైంలో నిజంగా అండి చాలా కొంచెం ఆశ్చర్యకరము. ఒకంత ఈ విషయం కూడా నేను ఇందాక ప్రస్తావనకు వచ్చింది వాస్తవంగా. అంటే ఎట్లా అంటే రేవంత్ రెడ్డి నిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు, సుదీర్ఘమైంది ఇస్తున్నారు. వాస్తవంగా ఒకందుకు మెచ్చుకోవాలి రేవంత్ రెడ్డిని. ముఖ్యమంత్రులు ఇంతగా మీడియాకు అందుబాటులో ఉండి ఆయన ఛానళ్ళకు వెళ్ళి వాళ్ళతో కూర్చొని లేకపోతే వ్యక్తిగతంగా వెళ్ళి నార్మల్గా వెళ్తున్నాడు. అలాగే సచివాలయంలో కూడా ఫేస్ టు ఫేస్ లాగా వాళ్ళతో రోజు చిట్ చాట్ పార్టీలో నాయకులు, అధికార ప్రతినిధులు లేకపోతే కేటీఆర్ లాంటి వాళ్ళు సెకండ్ ఇన్ కమాండ్ వాళ్ళు చేస్తారు, కానీ ముఖ్యమంత్రి ఇక్కడ చేస్తున్నారు. అది రేవంత్ రెడ్డి స్టైల్. అండ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ మీడియా ఫ్రమ్ ది బిగినింగ్. ఆయనే ఒక పెద్ద చంద్రబాబు అన్నాడు నాతో ఒకసారి, రేవంత్ రెడ్డి మీ వాళ్ళకంటే ఎక్కువ స్టడీ చేస్తాడు, రాత్రింత పొద్దున్నే తీసుకొస్తాడని. సో అలాంటి స్టైలు. కాకపోతే నిన్న మాట్లాడినప్పుడు కొంచెం సీరియస్, కొంచెం క్యాజువల్ అని చెప్పొచ్చు. నేను ఇంటర్వ్యూ మీద ఏం కామెంట్ చేయను, వాళ్ళు అడుగుతారు, వీళ్ళు చెప్తారు. కానీ మీరు నిన్న మీతో అన్నాను కదా, మీరు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది కదా, ఏంటి అంటే ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మీరు బీజేపీలోకి వెళ్తారే కదా ఏంటి అనే ప్రశ్న చాలా సీరియస్ నిజానికి. కానీ రేవంత్ రెడ్డి సమాధానం మామూలుగా ఉంది. కేసీఆర్కి ఏం పని లేదు, అందుకని ఆయన అంతే ఆయన సమాధానం సింపుల్గా. మేము ఇందాక మీడియాతో మా విలేకరులు అందరూ సీనియర్స్ కూర్చున్నప్పుడు ఎందుకంటే దాన్ని పవర్ఫుల్గా గట్టిగా ఎందుకు తోసిపుచ్చలేదు, లేకపోతే ఇంకా స్టౌట్ డినయల్ అని ఎందుకు లేకుండా పోయింది అంటే ఏదో దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అవాయిడ్ చేద్దామని అనుకొని ఉండొచ్చు. కానీ ఆయన ఏమనుకున్నా సరే నేనేంటి ఇట్లా పోవడం ఏంటి, వాట్ ఈస్ దిస్, ఈ పద్ధతిలో ఆగ్రహ ప్రకటన లేకపోతే తీవ్ర అభ్యంతరం, సవాల్ చేయడం ఇటువంటివి ఆయన ఏం చేయలేదు. ఇక్కడ కేసీఆర్కు పని లేక అంటున్నాడు అన్నారు, ఓకే. మరి ధర్మపురి అరవింద్ ఎందుకు అంటున్నాడు? ఎంపీ కదా, అతను చిన్నవాడు కాదు కదా, పైగా మాజీ పిసిసి అధ్యక్షుడి కుమారుడు కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి దాన్ని అంతే చెప్పదలుచుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఇంకా అంతకు మించి ఆయన దాని మీద ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. ఇంకా రెండోది, అప్పుడే మరి మీరు 6 నెలల్లో ముఖ్యమంత్రిగా దిగిపోతారు, తర్వాత తనే ముఖ్యమంత్రి అవుతారని కేసీఆర్ చెప్తున్నారు కదా, దీనికి ఏంటి కారణం అంటే ఆయన చాలామంది దగ్గర తన డబ్బులు పెట్టుకున్నాడు, వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు, వాళ్ళ మీద ఏదో అని ఏదో చెప్పారు. ఇవన్నీ కూడా నేను మాట్లాడుకున్నట్టున్నాయి, కానీ ముఖ్యమంత్రి అధికారికంగా చెప్పినట్టుగా లేవు. ఇంకా మూడోది, ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న సంబంధం వీటిరీత్యా ఆయన అంటే జగన్ కేసీఆర్కు మాట ఇచ్చాడు. ఏమని అంటే, నేను ఎన్నికలు అయిపోయి నేను గెలిచిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో నాకున్న లేదా ప్రభుత్వంలో నాకున్న వీటిని నేను ఉపయోగించి వాళ్ళని ప్రభావితం చేసి మళ్ళీ వచ్చేటట్టు చేస్తాను అని జగన్ హామీ ఇచ్చాడని తనకు ఎవరో చెప్పారనో తను ఎక్కడో విన్నానని ఆయన అన్నాడు. ఓకే, ఇది నిజంగా చాలా పెద్ద మాట. కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ ఇంకోటి కూడా అన్నాడు ఆయన, ప్రభుత్వంలో 64 మంది ఉన్నాము, మేమిద్దరిని పక్కన పెడితే ఇవన్నీ ఏదో చెప్పాడు. అంటే ఆ ఇద్దరంటే రెండో అభ్యర్థి గురించి కూడా చెప్తున్నాం. కొద్ది రోజుల కిందట ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గురించి నేను కాకుండా ఇంకెవరన్నా అంటే ఈయన అర్హుడు అన్న పద్ధతిలో కూడా ఒక మాట మాట్లాడాడు. అప్పుడప్పుడు ఇలాంటివి వస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు వెళ్ళినప్పుడు మొన్న ఖమ్మం జిల్లా వ్యవహారాల్లో మటుకు తలదూర్చొద్దు, అక్కడి వాళ్ళు చాలా ఉద్దండులు వాళ్ళు అని కూడా ఆయన ఒక మాట అన్నాడు. అని నాకు ఎవరో సలహా ఇచ్చారు, అందుకని నేను పాటిస్తున్నానని. ఖమ్మం అంటే మీకు పొంగులేటి, తర్వాత భట్టి విక్రమార్క, అందరినీ మించి తుమ్మల ఇలా ఉద్దండులు వస్తారు. వైసీపీకి ఖమ్మంలో ఒక ఎంపీ సీటు, 2 ఎమ్మెల్యే సీట్లు కూడా గతంలో వచ్చింది, వదిలేశారు. పొంగులేటి ఎన్నికల ముందు కూడా వెళ్ళి జగన్ను కలిసి వచ్చాడు అని ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. సో వీటి అన్నిటి నేపథ్యంలో చూస్తే జగన్ తన ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి కేసీఆర్కు మేలు చేయాలనేదో ఒక మాట నేను విన్నానని ఒక ముఖ్యమంత్రి యాదృచ్ఛికంగా యథాలాపంగా చెప్పడు కదా. మరి నిజంగా ఇటువంటి మాటలు మనం ఇదివరకు ఏం వినలేదు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో అది చూడాలి. ఇక్కడే మీరు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం, కేంద్ర పాలిత ప్రాంతం ఇటువంటివి కూడా ఉన్నాయి కదా. ఈ విషయంలో కూడా వైసీపీ నాయకులు, మంత్రులు, ముఖ్యమైన సీనియర్లను కనుక్కున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మేమేమీ అధికారికంగా అడగలేదు, కానీ మేము ఏదో ఒక వైఖరి తీసుకోవాలి కదా. జూన్ 2వ తేదీ అయిపోతుంది, ఆ రోజు ఒకటి అనుకున్నాము, ఆస్తుల పంపిణీ అవి ఇవన్నీ జరగాలి, అప్పటికి ఏం జరగలేదు, అనేకం జరగలేదు.
కాబట్టి ఇప్పుడు తాజా పరిస్థితి ప్రకారం చూసినప్పుడు దానికే కట్టుబడి ఉండాలా, లేక మళ్ళీ దీన్ని పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇది మేము కొంచెం దీన్ని సమీక్షించుకోవాలి. అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గము సమీక్షించుకుంటే తప్ప నేను ఏదో లైట్గా దీని మీద మేము మాట్లాడలేము. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం చేపడితే ఈ రాష్ట్ర విభజన 10 సంవత్సరాలు